ఇప్పుడు జయం రవి ఉన్నారు, ఆయన ఎందుకు విడిపోవాలనుకుంటున్నాడు? 40 లక్షలు అడుగుతుందంట కదా. అవును, నెలకు 40 లక్షలు అడుగుతుంది. ఎందుకు ఇవ్వకూడదు? ఎందుకు ఇవ్వాలమ్మా? అసలు ఇప్పుడు ఏ భార్య భర్త అయినా సరే, అంటే ఏ పెళ్లి చేసుకోబోయే వాళ్ళైనా సరే, ఇది రేపే విడిపోతాము, లేదు 3 నెలల తర్వాత విడిపోతాము, 6 నెలలు విడిపోతాము అని ఏమైనా కాంట్రాక్ట్ మ్యారేజ్లు చేసుకుంటారా? ఎందుకు పిల్లల్ని కన్న తర్వాత నీకు ఇంకొక మనిషి దొరికినట్లుగా ఈ పిల్లల తల్లికి ఇంకొకరు దొరుకుతారా? అసలు మీకు మీ జీవితాల్లో ఇంకొక మహిళ అవసరం మీకు ఎందుకు వచ్చింది అంటే ఏంటి చెప్తారు? చెప్పండి సమాధానం. అంటే ఇప్పుడు ఒకటి, జయం రవి వేరే మహిళతోటి రిలేషన్ కావాలనుకునే ఈమెను వదులుకుంటున్నాడు. ఆవిడ నుంచి తప్పే లేదంటారా? బట్ తమిళనాడులో వినపడుతున్న తప్పు ఏంటంటే ఈవిడ ఏదో ఇల్లీగల్ అఫైర్ వల్ల ఇట్లా జరిగింది అనేది ఒక కాంట్రవర్సీ నడుస్తుందండి. అవునండి, ఆ ఎఫ్ఐఆర్ కోర్టుకు చెప్పుకుంటే నేను విడిపోయాను, ఎందుకే నేను విడాకులు కావాలనుకుంటున్నాను, అలాంటి ఆమెకు నేను ఇప్పుడు కొన్ని కేసుల్లో ఏం చెప్తున్నారు, చదువుకున్న వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి మెయింటెనెన్స్ అని జడ్జి అడుగుతున్నారు డైరెక్ట్. ఇప్పుడు అనడం కూడా దాని రీజన్ అదేనమ్మా. చదువుకున్నావు కదా, నువ్వు పని చేసుకోవచ్చు కదా, ఈ బిడ్డకు కావాలంటే మెయింటెనెన్స్ ఇస్తాం కానీ నీకెందుకు ఇస్తాము అని అడుగుతున్నారు. కానీ నేనేమంటున్నాను అంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు అయ్యుండి వాళ్ళ కెరీర్ ఈ పెళ్లి వల్ల నాశనం కాకపోతే, ఆమె జాబ్ చేస్తూ ఉంటే కేవలం బిడ్డకు మాత్రమే మెయింటెనెన్స్ ఇస్తామనే జడ్జిలు కూడా ఉన్నారు. కానీ నేను అడుగుతున్నా, ఈరోజు పెళ్లి చేసుకుని బిడ్డల్ని కన్నిన తర్వాత నువ్వు వేరే ఆమె ఇష్టపడి నువ్వు వెళ్ళిపోతే ఈ బిడ్డలకు తండ్రి ఎక్కడి నుంచి వస్తాడు? ఇప్పుడు 40 లక్షలు ఇస్తావేమో నువ్వు, ఓకే, ఇవ్వకపోతే కుదరదు అని కోర్టు అంటే ఇస్తావేమో, నీ దగ్గర ఇవ్వగలిగినంత కెపాసిటీ ఉంది. ఎక్కడమ్మా పాప, సంవత్సరానికి ఒక సినిమా రెమ్యునరేషన్ 40 కోట్లు కూడా లేదు. ఇప్పుడు ఇమ్మనగానే ఈమె అడగటానికి బేస్ ఏమి ఉండాలో తెలుసా? అతను ఐటీ రిటర్న్స్ ఉంటాయి, అతనికి ఉన్న స్థిర చరాస్తులను బట్టి ఏం అడుగుతుంది, ఒట్టిగా గాల్లో అడగరు. ఇప్పుడు ఒక నెలకు 25,000 సంపాదించే ఒక ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, ఈ ఎంప్లాయీకి కోర్టు ఎంత ఇమ్మని చెప్తుంది అనుకుంటున్నారు మీరు? ఎంత ఇమ్మని చెప్తుంది అనుకుంటున్నారు? ఒక 7-8 వేలు 10,000 ఇమ్మని చెప్తుంది. ఎందుకు? ఆమెకు విత్ చిల్డ్రన్ అయితే, పిల్లలు కూడా ఉంటే, పిల్లల్ని ఆవిడే సంరక్షించుకునే పరిస్థితి ఉంటే గనక అంత ఇమ్మని చెప్తుంది. అంతేగాని అతనికి 25,000 వస్తుంటే 25,000 ఆవిడకే ఇచ్చి ఈడేం గడ్డి తింటాడని కోర్టులేమో అంత మరీ గుడ్డిగా ఉండవు. ఇప్పుడు ఈవిడ వల్ల జయం రవి నష్టపోయి ఉంటే ఎలా అమ్మ మరి? అది నిరూపించుకోవాలి. ఇప్పుడు క్లియర్ కట్గా నాకు విడాకులు కావాలి అని అతను వెళ్ళాడు, ఆమె వెళ్ళలేదు. ఎందుకు? ఈ బంధాన్ని వదిలించుకొని ఇంకొక బంధాన్ని తగిలించుకోవాలనుకుంటున్నాడు కాబట్టి. అంటే అతను తనకి సిచ్యువేషన్ తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్నాడు ఈ విడాకుల ద్వారా. తనకు ఒక లాభం ఉంది కాబట్టి ఇంకొక రిలేషన్ కోసం అనుకుంటున్నాడు. అది ఇక్కడ ఇబ్బంది. అందుకు అమ్మాయి అడుగుతుంది 40 లక్షలు ఇమ్మని. 40 లక్షలు ఇమ్మనగానే 40 లక్షలు ఏం కోర్టు గ్రాంట్ చేయదండి. ఇప్పుడు ఈమె 10 లక్షలు అడిగింది అనుకోండి, 2 లక్షలు ఇస్తారు. అందుకోసం అని చెప్పి ఏంటంటే ఆమె 40 లక్షలు అడిగితే 10 లక్షలు ఇస్తారేమో.